తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్‌ను హీరోగా పెట్టి 'భారతీయుడు 2' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయం మీద చాలా వరకు చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం కూడా 3 గంటల 4 నిమిషాలు ఉండడంతో అది సినిమా మీద ఏదైనా ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా అనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ రన్ టైం పెద్ద విషయం అయితే కాదు. ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా కూడా 3 గంటలకు పైన ఉన్నప్పటికీ అది ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసింది. మరి ఈ సినిమా కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో కనుక నడిచినట్లయితే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో హాఫ్ అన్ అవర్ తర్వాత కమల్ హాసన్ పాత్ర ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికైతే కమల్ హాసన్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కమల్ హాసన్ కి ఒక భారీ సక్సెస్ దక్కబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ అందుకున్నట్లయితే కమల్ హాసన్ తనదైన రీతిలో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా వెలుగొందుతారు. చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.